బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 KG+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఈ రోజు దివ్యజ్యోతి ఫౌండేషన్ కి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. ఏం పేరు నాన్న నీది? నా పేరు అరుణ్ అక్క. అరుణ్, ఏం చదువుతున్నావు? నా 10th అక్క. ఎవరు నిన్ను ఇక్కడ జాయిన్ చేశారు? డాడీ అక్క. డాడీ. నిన్ను చూడడానికి ఎవరు వస్తుంటారు? డాడీ అప్పుడప్పుడు వస్తాడు అక్క. అమ్మ? అమ్మ లేదక్క. ఎవరికి ఏం చెప్పుకోలేరు, అడ్జస్ట్ అవుతూ పెరగాలి. ఏమన్నా ఎప్పుడన్నా బాధ అనిపిస్తుంటుందా నాన్న? అనిపిస్తా అక్క. బయటికి ఎప్పుడన్నా స్కూల్కి వెళ్తేప్పుడు అందరూ ఇట్లా వెళ్తారా బండ్ల మీద అట్లా అందరు మాకు లేరు అని ఇట్లా అనిపిస్తుంది. కానీ మేము సార్ వాళ్ళు ఉన్నారని చూసుకుంటారు అని అట్లా గుర్తు చేసుకుని ఉంటాం అక్క. ఏం లేదు. సో ఈ దివ్యజ్యోతి ఫౌండేషన్ గురించి ఏం చెప్పేస్తాం? చాలా మంది సోషల్ సర్వీస్కి నాకు కాంటాక్ట్ అవుతారు. బట్ మనము ఆన్లైన్లో డబ్బులు పంపించేసి ఏదో చేతులు దులిపేసుకున్నామా కాదు. అసలు అది కరెక్ట్ ఫౌండేషనా కాదా, మనం పంపించిన ప్రతి రూపాయి వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా, పిల్లలు కూడా డిసప్పాయింట్ అవుతారనే ఉద్దేశంతో నేను ఒకటే చెప్పాను, నేను ఫ్రీ ఉంటే ఖచ్చితంగా వస్తాను, మంచి వీడియో చేస్తాను. నేను చేసేదేదో ఒక పర్సన్ కాదు, ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేషన్కి యూజ్ అయ్యేలాగా నేను ఒక మంచి వీడియో ఇస్తానురా అని నేను ప్రామిస్ చేశాను. అండ్ మన బాండింగ్ ఎప్పుడు సోషల్ సర్వీస్ అన్నా సువర్ణ ఫస్ట్ కాల్ ఉంటుంది, చలో వెళ్ళిపోదామంటది. ఈరోజు దివ్యజ్యోతి ఫౌండేషన్కి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. మధ్యలో ఎక్కడో వదిలేస్తే ఈ ఆశ్రమంలో ఉంటూ చదువుకుంటూ లైఫ్లో సెటిల్ అవ్వాలి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇది కేవలం బాయ్స్ సంబంధించిన ఫౌండేషన్ మాత్రమేనండి. 2017 నుంచి 4 మెంబర్స్తో స్టార్ట్ అయింది. ఈ రోజుకి 45 మెంబర్స్ దాకా ఉన్నారంట ఇక్కడ బాయ్స్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ చదివే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. సో ఫస్ట్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఎవరు బాగా మంచిగా ఆన్సర్ చేస్తారో మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను అనమాట. రెడీయా మరి? బా సూపర్ రా, చాలా గట్టిగా చెప్పారు. సరే, ఇప్పుడు మీరు అందరూ కష్టపడి చదువుకుంటున్నారు కదా, పెద్ద అయ్యాక ఒక్కొక్కరు ఒక్కోటి అవ్వాలనుకుంటున్నారు కదా. ఫస్ట్ ఇంతమందిలో కలెక్టర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? కలెక్టర్? ఓ నువ్వా? గట్టిగా చప్పట్లు కొట్టండి రా. ఓకే, ఎస్. ఫస్ట్ సార్ ఎందుకు కలెక్టర్ అవ్వాలనుకుంటున్నారు కనుక్కుందాం, ఓకేనా? సో హాయ్ సార్. హాయ్ మేడం. నీ పేరు? సాయి రిత్విక్. సాయి రిత్విక్. ఓకే, ఎందుకు కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావు? ఎక్కడైనా మంచి లేకపోతే అక్కడ పోయి మంచిగా ఎవరైనా ఇది అనాథ పిల్లలకి ఇలా సాయం చేయడానికి ఒక పెద్ద జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు దివ్యజ్యోతి ఫౌండేషన్కి? మా మమ్మీ ఇక్కడ వేసింది, అయితే నేను ఇక్కడ చదువుకుంటున్నాను. ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 4th క్లాస్. 4th క్లాస్. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? ఇప్పుడు SA1లో అయితే బైకి భయపడ్డాయి, ఇప్పుడు SA2 అలా ఫైనల్ ఎగ్జామ్స్. ఆల్ ద బెస్ట్. కలెక్టర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటానే, ఓకేనా? ఓకే మేడం. ఓకే. నెక్స్ట్ డాక్టర్ ఎవరు అవుతారా? అందరు డాక్టర్లేనా? ఎవరు ఎవరు ఫస్ట్? మొత్తం అందరు డాక్టర్లేనా? వస్తున్నాను, ఉండండి రా, వస్తున్నా. హాయ్. హాయ్. ఏంటి నీ పేరు? ఓంకార్. ఓంకార్. డాక్టర్ అవుతావా? ఏ డాక్టర్ అవుతావు? కళ్ళు పోయిన వాళ్ళకి ఇంత మాట్లాడాను. కళ్ళు లేని వాళ్ళకి, మాట రాని వాళ్ళకి డాక్టర్ అవుతావా? సూపర్. మరి నువ్వు పెద్దగా అయ్యాక, డాక్టర్ అయ్యాక నాకు కాళ్ళు నొప్పులు వస్తాయి కదా, ముసలిదాన్ని అయిపోతా కదా, అప్పుడు మరి వస్తే ఫీజు తీసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తావా? చేస్తా. నిజంగా? ఒట్టుగా మాట ఇస్తున్నావు, చూసుకో మరి. సరే, నీకు ఎవరు చెప్పారు డాక్టర్ అవ్వాలని? ఎవరు చెప్పారు? మా డాడీ. ఎవరు? డాడీ. డాడీ చెప్పారా? ఓకే. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఈ ఫౌండేషన్కి? మా మమ్మీ. మమ్మీ జాయిన్ చేసిందా? ఓకే. అమ్మ వచ్చి చూసి పోతుందా? ఎప్పుడెప్పుడు వస్తుంది? సండే వీక్లీ వస్తుంది. వీక్లీ డేస్ వస్తుంది.
మరి అమ్మా నాన్నకి దూరంగా ఉంటున్నావు కదా ఇక్కడ, ఎప్పుడైనా బాధపడుతున్నావా లేదా ఇక్కడ అలవాటు అయిపోయిందా ఏంటి? బాధ ఏం పోతుంది, ఇలానే మంచిగా ఉంది. మరి నువ్వు పెద్ద అయిన తర్వాత డాక్టర్ అయిపోతావు కదా, మరి డాడీ మమ్మీని ఎట్లా చూసుకుంటావు? మంచిగా మంచిగా అంటే పని చేస్తుంటేనే వాళ్ళని చూస్తుంటా. పని చేసుకుంటూనే వాళ్ళు చూసుకుంటావా? దివ్యజ్యోతి ఫౌండేషన్ ఫుడ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ, అంతా ఎలా అనిపిస్తుంది, ఎలా చూసుకుంటున్నారు నిన్ను? ఈ దివ్యజ్యోతి ఫోన్ చేసినా మంచిగా ఉంది, ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది. ఈ హాస్టల్నే మంచిది అంటే మంచిది, ఇదే హాస్టల్. థ్యాంక్ యూ. మరి పెద్ద అయిన తర్వాత డాక్టర్ అయ్యాక మళ్ళీ కలుద్దామా? ఓకేనా? ఆల్ ది బెస్ట్ చెప్తావు మరి? నాకు ఆల్ ది బెస్టా? దేనికి? తొందరగా నువ్వు పెద్ద అయిపోవాలనా? ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. ఓకే, సో మళ్ళీ ఇంకొకరు ఎవరు? డాక్టర్. హాయ్ డాక్టర్. ఓకే, వస్తున్నా, కమింగ్. హాయ్, ఏంటి నీ పేరు? కృష్ణ తేజరాజు. కృష్ణ తేజ రాజు. 3 పేర్లు పెట్టుకున్నావా? ఇక్కడికి ఎలా వచ్చావు? మా మామ తీసుకుని అమ్మ నాన్న? మమ్మీ ఏమో చనిపోయింది, నానేమో ఉండు. చూడ్డానికి ఎవరు వస్తారు నిన్ను? మామ వస్తాడు. మామ వస్తారా? ఓకే. సరే, ఏ క్లాస్ నువ్వు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. పెద్దయ్యాక డాక్టర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? ఎవరికన్నా కాళ్ళు నొప్పులు అయితే మంచిగా చేయాలని అందుకే డాక్టర్ అయినామని అనుకుంటున్నాను. మరి ఫౌండేషన్ గురించి ఏమైనా చెప్తావా? ఇలాంటి ఫౌండేషన్ ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరకదు. సూపర్. మనోడు మొత్తం కొంచెం హీరోలాగా రెడీ వచ్చాడు, మాట్లాడదాం. హాయ్. హాయ్. ఏం పేరు నీది? ఈశ్వర్. ఈశ్వర్. సరే, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? పోలీస్. పోలీసా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? చెడ్డ వాళ్ళ దగ్గర దొంగతనం చేసి జైలు వేసి కొడతా. జైలు వేసి కొడతావా? ఓ నాయన, ఎవరు చెప్పారు నీకు పోలీస్ అవ్వాలని? మమ్మీ. మమ్మీ చెప్పిందా? సరే, ఇక్కడికి ఎట్లా వచ్చావు నువ్వు? మా డాడీ చనిపోతే మా మమ్మీ వేసింది. ఓకే, ఇప్పుడు నువ్వు ఏ క్లాసు? ఫస్ట్ క్లాస్. సరే, ఇక్కడ దివ్యజ్యోతి ఫౌండేషన్ ఎట్లా అనిపిస్తుంది నీకు? ఫుడ్ కానీ ఇక్కడ అంతా చూసుకోవడం ఎట్లా చూసుకుంటున్నారు నిన్ను? మంచిగా చూసుకుంటారు. మంచిగా చూసుకుంటున్నారు. ఓకే. అమ్మ చూడడానికి వస్తుందా? వస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తుంది? సండే. ఏంటి నీ పేరేంటి నాన్న? తరుణ్ అక్క. నా పేరు తరుణ్. తరుణ్. సూపర్. హీరో గారు తరుణ్ గుర్తొచ్చారు నాకు. ఓకే, సో ఇక్కడికి ఎట్లా వచ్చావు నువ్వు? అమ్మ తీసుకొచ్చి. అమ్మ తీసుకొచ్చింది. ఓకే, ఎప్పటి నుంచి ఉంటున్నావు నాన్న? ఫోర్త్ క్లాస్ నుంచి. 4th క్లాస్ నుంచి. ఇప్పుడు 4th క్లాసా? ఎట్లా ఉంది ఇక్కడ ఫుడ్ అంతా? ఎట్లా ఉంది? బాగుందా? బాగా చూసుకుంటున్నారా? చూసుకుంటున్నాను. పెద్దకి ఏమవుతావు? పోలీస్. అందరూ పోలీస్ అని ఎందుకు చెప్తున్నారు? పోలీస్ ఎందుకు అవుతావు? దొంగలంటే ఏమైనా పట్టుకొచ్చి జైలు వేయాలి. ఇక్కడ దివ్యజ్యోతి ఫౌండేషన్ గురించి ఏం చెప్తావు? మంచిగా తీసుకుంటారు, మంచిగా ఫుడ్ వేసుకుంటారు. ఫుడ్ బాగా పెడతారా? మంచిగానే. మంచిగా. మార్క్స్ నీకు బాగానే వస్తాయా? వస్తాయి. బాగానే వస్తాయి. మరి నువ్వు చదువుకోవడానికి పైసలు అవన్నీ ఎట్లా అవుతుంది? స్కూల్ ఫీజు, బుక్స్ అవన్నీ ఎవరు కడుతున్నారు? మా సార్ పెడతారు. మీ సార్ పేరు? అనంత్ రెడ్డి. ఇక్కడే ఉంటారు ఆయన. హాయ్ నాన్న. చాలా హైట్ ఉన్నావురా. ఏ పేరు నీది? బాలు అక్క. బాలు. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్ అక్క. 10th క్లాస్. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ? 5 years అక్క. 5 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నావా? ఓకే, ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగా అక్క. మొత్తం ఎవరు నిన్ను ఇక్కడ జాయిన్ చేశారు? ఫాదర్ అక్క, మా డాడీ. నాన్నగారు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? డాడీ ఒక్కడే ఉన్నాక. అమ్మగారు లేదు. ఓకే, నాన్నగారు ఏం చేస్తుంటారు? మేస్త్రి పని. ఓకే, నువ్వు 5 ఏళ్ళు అప్పుడు వచ్చావు ఇక్కడికి. 5th క్లాస్ అప్పుడు వచ్చావు. 6th అప్పుడు వచ్చావు. ఇప్పుడు 10th. ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి చదువుకుంటున్నావు ఇక్కడే. అంటే స్కూల్కి కానీ బుక్స్కి కానీ ఎవరు పైసలు కడుతున్నారు? సరే అక్క. మొత్తం అంటే మరి ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అని అమ్మ నాన్నలకు దూరంగా ఉంటున్నారు, ఏమైనా చెప్తావా? అంటే ఎట్లా అంటే అందరు అమ్మ నాన్న లేని ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్. కొంతమంది ఉంటారు, కొంతమంది ఉన్నారు అట్లా. ఏం పేరు నాన్న నీది? నా పేరు అరుణ్ అక్క. అరుణ్. ఏం చదువుతున్నావు? 10th అక్క. 10th క్లాస్. ఎప్పుడు వచ్చావు నాన్న ఇక్కడికి నువ్వు? 5 years అయింది అక్క. నువ్వు కూడా 5 years అయిందా? ఓకే, ఎట్లా అనిపిస్తుంది నాన్న ఇక్కడ? మంచిగా ఉంది అక్క. చాలా సార్ మంచిగా చూసుకుంటారు ఇక్కడ అందరినీ. ఎవరు నిన్ను ఇక్కడ జాయిన్ చేశారు? డాడీ అక్క. ఓకే, డాడీ. నిన్ను చూడడానికి ఎవరు వస్తుంటారు? డాడీ అప్పుడప్పుడు వస్తాడు అక్క. అప్పుడప్పుడు వస్తారు. ఏం చేస్తుంటారు నాన్నగారు? డాడీ డ్రైవర్ అక్క, ఆటో డ్రైవర్. ఎందుకు నిన్ను ఇక్కడ జాయిన్ చేశారు? అంటే అక్కడ సోమసార్ లేదని ఇక్కడ జాయిన్ చేసిండు అక్క. డాడీకి చదివించింది. ఎప్పుడైనా బాధ అనిపిస్తుంటుందా నాన్నకి దూరంగా? అమ్మ లేదక్క. ఓ సారీ. మరి నాన్న వచ్చినప్పుడు అంటే అమ్మ నాన్నకి దూరంగా ఉంటున్నారు కదా, ఎవరికి ఏం చెప్పుకోలేరు, అడ్జస్ట్ అవుతూ పెరగాలి. ఏమైనా ఎప్పుడన్నా బాధ అనిపిస్తుంటుందా నాన్న? అనిపిస్తా అక్క. బయటికి ఎప్పుడన్నా స్కూల్కి వెళ్తేప్పుడు అందరూ ఇట్లా వెళ్తారా బండ్ల మీద అట్లా, అందరు మాకు లేరు అని ఇట్లా అనిపిస్తుంది. కానీ మేము సార్ వాళ్ళు ఉన్నారని చూసుకుంటారు అని అట్లా గుర్తు చేసుకుని ఉంటాం అక్క. ఏం లేదు, చాలా మంచిగా చూసుకుంటాడు అక్క మొత్తం. కానీ లోపలైతే బాధ ఉంటుంది కదా, అందరూ ఉన్నప్పుడు ఉండే లైఫ్ వేరు, ఎవరు లేకుండా దూరంగా ఒక చోటు ఉండే లైఫ్ వేరు కదా, ఏమైనా చెప్తావా? అమ్మనైనా ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలి అందరూ. అమ్మనైనా తర్వాత వెళ్ళిపోయినప్పుడు ఎవరు మనం మంచిగా ఉండము, బయట ఉన్న వాళ్ళకి తెలుసా వాళ్ళకి. పెద్దకి ఏమవుతావు? ఎస్ఐ అక్క. ఎస్ఐ. పోలీస్ అవుతావు. ఎందుకు పోలీస్ చెప్పు? అంటే ఇప్పుడు బయట ఇప్పుడు ఎట్లున్నారు అక్క అందరూ,
అందరికీ మంచిగా చూసుకోవాలి, సేఫ్టీ అన్ని రూల్స్ పాటించాలని. Yes. పోలీస్ అయిపోతావు అయితే. ఓకే. సో సుమన్ టీవీలో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. ఈ ఆర్ఫనైజ్ దివ్యజ్యోతి ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీ అందరు ఇంత బాగా చదువుకుంటున్నారు, అందరూ బాయ్స్. సో మీరందరూ బాగా చదువుకుంటే ఒకళ్ళు డాక్టర్ అవుతారు, కలెక్టర్ అవుతారు, లాయర్ అవుతారు, పోలీస్ అవుతారు. సో మీలోనే చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది కూడా హెల్ప్ చేయొచ్చు. సుమన్ టీవీ చూస్తున్న వాళ్ళకి ఏమైనా అడుగుతావా, ఏమైనా చెప్పగలుగుతావా? నువ్వు చెప్పే మాటలు వాళ్ళు కనెక్ట్ అయితే మీకు ఎంతో కొంత సహాయం అవుతుంది. మాకు ఫీజు కట్టండి సార్ ఎవరన్నా. ఇప్పుడు నేను 10th క్లాస్ ఇప్పుడు హాల్ టికెట్ రావాలంటే ఫీజు కట్టాలి. ఇంకా మా పిల్లలు కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఫీజు కట్టాలంటే సార్ కట్టింది కొంచెం, ఇంకా డ్యూ ఉంది కొంచెం, కట్టండి సార్ ప్లీజ్, హెల్ప్ ఎవరికైనా ముందర రాండి. ఆల్ ది బెస్ట్. సో గైస్ చూడొచ్చు చాలా బాగా మాట్లాడుతున్నారు. బేసికల్గా కెమెరా అంటే మైక్ అంటే భయం అనేది ఉంటుంది, బట్ వీళ్ళకి కెమెరా అన్నా మైక్ అన్నా ఎందుకు భయం లేదంటే వీళ్ళు తల్లిదండ్రులకి దూరంగా చాలా ఇబ్బందులతో పెరుగుతున్నారు కాబట్టి నిజంగా ధైర్యం అనేది వీళ్ళకే వస్తుంది. మీరు ఒకసారి చూడవచ్చు, అందరూ మగపిల్లలు అండ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మైక్ పెట్టిన అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అండ్ వీళ్ళ భవిష్యత్ బాగుండాలంటే సుమన్ టీవీలో చాలా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉన్నాము. అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కావచ్చు, ఆర్థిక సహాయం కోసం కావచ్చు. ఈరోజు నేను ఈ ఫౌండేషన్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఆటా సందీప్ మాస్టర్ అలాగే జ్యోతి. సో లాస్ట్ ఇయర్ జ్యోతి తన బర్త్డే కొంత హెల్ప్ చేశారు, బట్ ఈ ఇయర్ ఏంటంటే కొంతమంది పిల్లలకి చదువుకోవడానికి మనీ తక్కువగా ఉందని ఫౌండేషన్ వాళ్ళు కాల్ చేయగానే సో ముందుకొచ్చి తనకు తోచినంత సహాయం పిల్లలు చదువుకోవడానికి హెల్ప్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వస్తున్నారని తెలిసి ఈ ఫౌండేషన్ని మొత్తం చూపించడం కోసం మేము ఈ వీడియో చేస్తున్నాం. సో వీక్షించే ప్రేక్షకులు కూడా ఎవ్రీడే మనం చాలా ఖర్చు చేస్తుంటాం, మనం సంపాదించే దాంట్లో ఎంతో కొంత మీకు ఈ పిల్లల్ని చూసిన తర్వాత హెల్ప్ చేయాలి అనిపిస్తే మాత్రం నేను కింద ఫౌండేషన్ నెంబర్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను, ఎంతో కొంత సహాయం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ వీడియో ద్వారా కొంత అమౌంట్ వచ్చినా కూడా ఈ పిల్లల్లో చాలా మంది చదువుకుంటారండి, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. సో మీకు ఏమాత్రం సహాయం చేయాలనిపించినా కూడా ఈ దివ్యజ్యోతి ఫౌండేషన్కి సహాయం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, నేను హెల్ప్ చేయడానికి వచ్చాను, ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఇందులో మీరు ఒక్కొక్కరు మీ ఫ్యూచర్లో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు, మీ గోల్స్ ఏంటి అన్నది ఫాస్ట్గా చెప్పండి, జస్ట్ నాతో షేర్ చేసుకోండి. ఓకే, నేను అడుగుతాను, మీరు చెప్పండి. ఓకే, నువ్వు నిల్చో. సో నువ్వు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నావు? ఎస్ఐ. వావ్, సూపర్, క్లాప్స్. సో బాగా చదువుతున్నావా నువ్వు? ఆర్మీ. వావ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఓ హాయ్, నీ పేరేంటి? అవునా? సో నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? కలెక్టర్. సూపర్, క్లాప్. సో మీ అందరికి చదువు అంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? ఓకే, బాగా చదువుకుంటారా? ఓకే, మీరు బాగా చదువుకుంటాను అని మీరు నాకు ప్రామిస్ చేస్తే మీకోసం నేను మంచి వీడియో చేస్తాను. మీ ఫ్యూచర్లో మీ ఎడ్యుకేషన్కి మంచి మీ ఫీజ్ పే చేయడానికి మంచి డోనర్స్ కోసం నేను ఒక మంచి వీడియో చేస్తాను. మీకోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఓకేనా? అందరు మరి నాకు ప్రామిస్ చేయాలి, మీ అందరూ చదువుకొని మీ నుంచి ఒక్కొక్కరు, ఒకరు ఇండియన్ ఆర్మీ అవ్వాలి, ఒక డాక్టర్, ఒకరు కలెక్టర్. ఓ, సో ఏమవుతావు నువ్వు? సూపర్, సోల్జర్. మై నేమ్ ఇస్ బాలు. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్. నువ్వు సోల్జర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? ఇప్పుడు డాక్టర్ అవ్వచ్చు, ఇంకా పోలీస్ అవ్వచ్చు, ఇంకా చాలా చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, ఎందుకు నువ్వు సోల్జర్ అవ్వాలనుకుంటున్నావు? దేశాన్ని కాపాడడానికి. దేశాన్ని కాపాడడానికి. వావ్, వెరీ నైస్, గ్రేట్, వెరీ నైస్, గుడ్ థాట్. మరి అక్కడికి వెళ్తే నీ లైఫ్కి రిస్క్ కదా. ఇప్పుడు ఎక్కడైనా ప్రొఫెషన్లో ఉన్నావు అనుకో, నీకు హ్యాపీగా డబ్బులు వస్తాయి, నువ్వు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అక్కడికి వెళ్తే ప్రాణాలతో ఉంటామో లేదో కూడా తెలీదు, బట్ లైఫ్ రిస్క్ కదా. లైఫ్ రిస్క్ అని తెలిసాక కూడా నీకు ఓకేనా? ఓకే అక్క. ఓకేనా? వావ్, సూపర్ రా, గ్రేట్. సో ఖచ్చితంగా నువ్వు ఫ్యూచర్లో చదువుకొని సోల్జర్ అవుతావు. ఓకే, గుడ్, సూపర్. ఓకే, డాక్టర్స్ ఎంతమంది అవుతారు? డాక్టర్. ఓ నైస్. డాక్టర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? కళ్ళు అయిన వాళ్ళకి, ఇంకా అమ్మ వాళ్ళకి కాలు నొప్పి, చేతి నొప్పి, చెప్పు. ఇంకా కడుపు నొప్పి లేస్తే మంచిగా చేయాలని డాక్టర్ వేద్దామంటాను అనుకుంటున్నాను.
ఓకే, ఎవరైనా పేషెంట్స్ ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి స్టమక్ పెయిన్ వచ్చినా, కడుపు నొప్పి, హెడేక్ ఏదో వచ్చినా టాబ్లెట్ వేసి వాళ్ళకి నయం చేస్తాం. మరి బాగా చదువుకుంటున్నారా మీరు? డాక్టర్ అవ్వాలంటే చాలా చదువుకోవాలి. నో ఫోన్స్, నో మొబైల్స్, నో టీవీ, నో ఎంటర్టైన్మెంట్, తెలుసా? ఓకేనా? సో చాలా హ్యాపీగా ఉందిరా, గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. సో నేను ఇంతకుముందు అన్నట్టు సక్సెస్లో ఉంటున్నప్పుడు చాలా ఆఫర్స్ వస్తాయి, బిజీ అయిపోయింది లైఫ్. సోషల్ సర్వీస్కి అసలు టైమే లేదు నవే డేస్. నేను ఫస్ట్ నుంచి కూడా సోషల్ సర్వీస్ మీద చేస్తున్నాను, కోవిడ్ అప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం లైవ్లో. అండ్ ఈ రోజు ఇక్కడ ఒక ఫౌండేషన్ ఉండిందని మాకు కూడా తెలియదు, దిల్సుఖ్ నగర్ దాకా తీసుకొచ్చావు, సుమన్ టీవీని కూడా తీసుకొచ్చావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ దివ్యజ్యోతి ఫౌండేషన్ గురించి ఏం చెప్పేస్తావు? సో నాకు లాస్ట్ బర్త్డేకి చిన్నది హెల్ప్ చేశాను. దాని తర్వాత ఒక 6 months నుంచి ఆ అమ్మాయి ఫాలోఅప్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఆ అమ్మాయి కంటిన్యూగా నాకు మెసేజ్ పెడుతుంది. బట్ నాకు చేయాలని తపన ఉంది, కానీ నేను చాలా బిజీ స్కెడ్యూల్స్ వల్ల అసలు నేను టైం కూడా ఇవ్వలేదు, అట్లీస్ట్ కాల్స్ కూడా మాట్లాడలేని సిచ్యువేషన్. అయితే చాలామంది సోషల్ సర్వీస్కి నాకు కాంటాక్ట్ అవుతారు. బట్ మనము ఆన్లైన్లో డబ్బులు పంపించేసి ఏదో చేతులు దులిపేసుకున్నామా కాదు. అసలు అది కరెక్ట్ ఫౌండేషనా కాదా? మనం పంపించిన ప్రతి రూపాయి వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా? అండ్ ఇప్పుడు 25 members కిడ్స్ ఎడ్యుకేషన్కి ఫైనాన్షియల్గా నీడ్లో ఉన్నప్పుడు మనం ఒక 3కి పే చేస్తాం. మిగతా వాళ్ళకి కూడా ఒక తెలియని బాధ, అంటే మిగతా వాళ్ళకి ఒక డోనర్ వచ్చారు, వాళ్ళకి పే చేశారు. అదే మాకు అమ్మ నాన్న ఉంటే మాకు పే చేసేవారు కదా అని మిగతా పిల్లలు కూడా డిసప్పాయింట్ అవుతారనే ఉద్దేశంతో నేను 6 months నుంచి తను నన్ను కంటిన్యూగా అడుగుతుంటే నేను ఒకటే చెప్పాను, నేను ఫ్రీ ఉంటే ఖచ్చితంగా వస్తాను, మంచి వీడియో చేస్తాను. నేను చేసేదేదో ఒక పర్సన్ కాదు, ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేషన్కి యూజ్ అయ్యేలాగా నేను ఒక మంచి వీడియో ఇస్తానురా అని నేను ప్రామిస్ చేశాను. ఇప్పటికీ నాకు కొంచెం ఫ్రీ స్కెడ్యూల్ దొరికింది. అండ్ ఆ అమ్మాయి నాకు ఎప్పటి నుంచో నాకు 6 months నుంచి ఫాలోఅప్ చేస్తుంది. అండ్ ఇందులో గ్రేట్ థింగ్ ఏంటంటే నేను చెప్పగానే ఇలా చేద్దామని అనగానే నా ఇన్స్టాగ్రామ్ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అని ఒక డౌట్ వచ్చింది. నేను ఒక మంచి పని చేసినప్పుడు, ఇప్పుడే కాదు, స్టార్టింగ్ మేము కోవిడ్ టైంలో కూడా నేను సందీప్ గారు ఏదైనా సోషల్ సర్వీస్ చేసినప్పుడు మాకు మీడియా మిత్రులు చాలా సపోర్ట్ ఉంది. అండ్ స్పెషల్లీ సుమన్ టీవీ అండ్ మన బాండింగ్ ఎప్పుడు సోషల్ సర్వీస్ అన్నా సువర్ణ ఫస్ట్ కాల్ ఉంటుంది, చలో వెళ్ళిపోదాం అంటది. అండ్ నాలాగే థింకింగ్ ప్రాసెస్ ఉన్న ఉమెన్ అనమాట. నేను ఒకరికి హెల్ప్ చేద్దామంటే చలో వెళ్ళిపోదాం, మన సైడ్ నుంచి ఎంత వీలుంటే అంత అని ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉన్న సువర్ణ వెంటనే రెస్పాండ్ అయ్యి, తనకి కూడా డేట్స్ ఉన్నాయి, షూటింగ్ డేట్స్ ఉన్నప్పటికి కూడా నలుగురికి యూజ్ అయ్యేదైతే తప్పకుండా వద్దామని మేమిద్దరం ఒక మంచి గుడ్ థాట్తో ఇక్కడికి వచ్చాము. సక్సెస్ఫుల్గా ఈ వీడియో చేశాము. అండ్ ఈ వీడియో ఫ్యూచర్లో మిగతా పిల్లలందరికీ కూడా యూజ్ అవ్వాలి. ఇంకా ఇలాంటి పిల్లల్ని ఇన్స్పైర్ చేయడానికి నేను మా బాబుని కూడా తీసుకొచ్చా. బికాస్ ఇలాంటి పిల్లలు ఎంతోమందికి ఆదర్శం. తల్లిదండ్రులు లేకపోయినా, సరిగా ఫెసిలిటీస్ లేకపోయినా, ఇక్కడ వాళ్ళకి ఫోన్స్ ఉండవు. ఫోన్స్ ఉంటాయా మీకు? టీవీ ఉంటుందా? నో ఎంటర్టైన్మెంట్, కేవలం చదువు. సో చదువుతో వీళ్ళు ఆధారపడి అంత కష్టపడి చదివే పిల్లలకి మనం సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజుల్లో మన పిల్లలకి మనం చాలా లగ్జరీ ఇస్తున్నాం, చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నాం. యాజ్ ఏ పేరెంట్స్గా మనం వాళ్ళకున్నామన్న ధైర్యం ఉంది, బట్ వీళ్ళకి లేదు అనే ఉద్దేశంతో మా బాబుని ఇక్కడ తీసుకొచ్చాం. లేక నువ్వు ఇన్స్పైర్ అయ్యావా వీళ్ళందరినీ చూసి? ఎంత ఇన్స్పైర్ అయ్యావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళకి పేరెంట్స్ లేకపోయినా, లైక్ మనీ లేకపోయినా ఫుల్ 95% తెచ్చుకుంటున్నారు. దే ఆర్ రియలీ హార్డ్ వర్కింగ్. ఒకటి ఇన్స్పైర్ ఏమైందంటే వాళ్ళకి అమ్మ నాన్న లేకపోయినా వాళ్ళకి వాడు గైడ్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ మేడ్. సో ఇక్కడికి రాగానే ఫస్ట్ నాన్న గుర్తొచ్చారు కదా నీకు? గుర్తొచ్చారా? ఎందుకంటే ఏం కావాలంటే అవి ఇచ్చేస్తూ ఉంటారు కదా మనకి పేరెంట్స్ ఉన్నప్పుడు. అందరూ అమ్మతో మాట్లాడినప్పుడు అందరూ ఏం చెప్పారు తెలుసా? ఒకరికి ఫాదర్ ఉంటే మదర్ లేరు, మదర్ ఉంటే ఫాదర్ లేరు, ఏ నెలకు ఒకసారి చూడడానికి వస్తారు. కానీ మనం రోజు పేరెంట్స్ ఏంటి, స్కూల్లో డ్రాప్ చేసే దగ్గర నుంచి ఇంటికి వచ్చి ఆడిపించి బొమ్మలు ఇచ్చి కావాల్సిన నీడ్స్ అన్ని ఇచ్చే పేరెంట్స్ అందరూ వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఒక్కసారి ఆ పిల్లలు రియలైజ్ అవుతూ ఉంటారు. అందుకే నా క్వశ్చన్ అడిగా. సో ఏం చెప్తావు అంటే, ఇప్పుడు నాన్న నేను చూసుకుంటారు, హ్యాపీగా ఏ కావాలంటే ఇస్తారు, అమ్మ కూడా అంతే. బట్ ఇలా ఒక అడుగు ముందుకు వచ్చి ఇంతమంది పిల్లలకి హెల్ప్ చేయాలని ఒక అడుగు ముందుకైతే అమ్మేసింది కదా, ఏం చెప్తావు నాన్న? మా పేరెంట్స్ ఎప్పుడు చెప్పేవారు నాకు, ఎప్పుడు హంబుల్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో, ఇప్పుడు చిన్నప్పుడు నేనే రిచ్, నేను మా ఫాదర్ ఇలా, మా డాడీ, మా మదర్ ఇలా అంటే ఫ్యూచర్లో నీకు ఏమి రాదు దానివల్ల.
ఇట్స్ కాల్డ్ ఫ్లెక్సింగ్ అంటారు చెప్పాలంటే. ఒకవేళ మనము హంబుల్గా ఇప్పుడు ఈ ఫౌండేషన్కి వచ్చాము, ఈ ఫౌండేషన్కి వచ్చి మా మదర్ సైడ్ నుంచి నా సైడ్ నుంచి డబ్బులు ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ వాళ్ళ స్టడీస్ కోసం మేము సపోర్ట్ చేస్తున్నాం. మా మమ్మీ చెప్పింది నిజమే, ఎందుకు 6 months నుంచి ఇలా మెసేజ్ చేస్తున్నారు. సో నేను కూడా కొంచెం అలా సపోర్ట్ ఇద్దామా అనుకున్నాను అంతే. అందుకే నీ ఫ్రెండ్ ని సపోర్ట్ గా తీసుకొచ్చేసావు. గైస్ మీరు చూడొచ్చు, యాక్చువల్లీ లేకిన్ ఫ్రెండ్ యాక్చువల్లీ అతను జ్యోతి సపోర్ట్ చేద్దామని వచ్చింది, బట్ తన పాకెట్ మనీతో హెల్ప్ చేద్దామని వచ్చాడు. మాట్లాడదాం. నీ పేరేంటన్నా? హెర్విన్. సో ఏంటి ఫస్ట్ నీ ఫ్రెండ్ చెప్పాడా నీకు? ఎలా తెలిసింది నీకు అసలు? సో మేము క్యాజువల్గా వీళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటున్నాము. అయితే ఆంటీ మాకు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇలా చాలా హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా వాళ్ళు దే నాట్ ఏబుల్ టు ప్రొసీడ్ ఇన్ టు ద ఫ్యూచర్. సో దానివల్ల లైక్ నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే చాలామందికి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ ఉంటారు, వాళ్ళ పిల్లలకి మనీ సపోర్ట్ చేయడానికి ఉంటారు, కానీ వీళ్ళకి అలా పేరెంట్స్ లేరు. సో టు సపోర్ట్ దెమ్ అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్. సో ఎందుకంటే వాళ్ళకి నార్మల్ స్కూల్ ఎగ్జామ్స్ 95% అలా బాగా వస్తున్నాయి మార్క్స్. సో వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో బాగా డెవలప్ అయ్యేటట్లు, వాళ్ళ ఫ్యూచర్ ఇంకా బలంగా ఉండేటట్టు హెల్ప్ చేయడానికి మేము వచ్చాము ఇక్కడ. నువ్వు ఎంత తెచ్చావు చెప్పు. నీ పాకెట్ మనీ ఏది చూపించు ఒకసారి ఎంత తెచ్చావు మా ఆడియన్స్ కి. ఓకే గైస్, పాకెట్ మనీ తీసుకొచ్చాడు. ఇంట్లో డాడీకి చెప్పావా? చెప్పాను. మరి డాడీ మా మనీయే కదా, మరి నీ పాకెట్ మనీకి వచ్చింది. పాకెట్ మనీ అంటే నేను దాపెట్టుకున్న మనీని తెచ్చాను నేను. ఓకే, సో స్వీట్. ఓకే, మరి మన వీడియో కూడా చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడు తన నుంచి నువ్వు ఇన్స్పైర్ అయ్యావు, నీ నుంచి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలని ఈరోజు జ్యోతి గారు ఇక్కడ తీసుకొచ్చారు మిమ్మల్ని. ఏమైనా చెప్తావా ఫైనల్గా? ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ట్రై టు హెల్ప్ పీపుల్. సార్ హీరో గారు, మీ నుంచే ఫస్ట్ ఇన్స్పిరేషన్ అయింది కాబట్టి మీరు కూడా 2 మాటలు ఏమైనా చెప్తారా? పిల్లలతో మాట్లాడారు, చాలా మంది హెల్ప్ అవ్వాలి. సో అమ్మ నాన్న నీకు మంచిగా అన్ని మంచి వెల్ బిహేవియర్ నేర్పించారు, కానీ ఏం చెప్తావు ఫైనల్గా? మా అమ్మ నాన్న అసలు కొడతారు, ఎందుకంటే కొట్టకుండా ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటారు, దే కాల్ మీ రిచ్ కిడ్. వాళ్ళకి నా అవుట్ సైడ్ చూస్తారు కానీ నా ఇన్నర్ చూడరు. మా అమ్మ నాన్న కొడతారు, తిడతారు, రిచ్ కిడ్ మీ అమ్మ నాన్న ఏం తిట్టరని అంటారు. కానీ నేను ఎప్పుడు హంబుల్గా ఉంటాను, ఎందుకంటే వీళ్ళ ఫ్యూచర్కి నా సైడ్ నుంచి డబ్బులు ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలి, అది నా కోరిక. పెద్దకి ఏమవుతావు చెప్పవా? ఐఏఎస్ అయిపోయి నన్ను గుర్తుపెట్టుకుంటావు కదా, అప్పుడు సువర్ణ ఆంటీ అనకి అక్క అంకులు నాకు కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే నీ నుంచి అందరికి చేయాలని ఐఏఎస్ అవుతావు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూ హంబుల్ గా ఉండాలని చెప్తారు పేరెంట్స్. అర్థమవుతుంది. రిచ్ కిడ్ కాదు నేను, నన్ను నాకు కూడా ప్రతిసారి మా బాబుకి మేము ఏం చెప్తామంటే, వాడి ఇంటెన్షన్ ఏంటంటే వాడిని బాగా డౌన్లో చెప్తాం, అంతే, డౌన్ తొక్కేస్తాం. లైక్ ఏం లేదురా మనకి, ఏంట్రా కార్ ఇది లోన్ రా, మనకి ఏం లేదురా, ఈరోజు కష్టపడితే మనం వీఆర్ లైక్ కూలీస్ రా, మనం ఈరోజు కష్టపడితే మనకు డబ్బులు వస్తున్నాయి నాన్న. అండ్ నేను సందీప్ గారు ఏంటంటే, ఇప్పుడు మేము ఒక 5-star హోటల్లో ఉన్న స్టే చేసిన సేమ్ యాటిట్యూడ్. నెక్స్ట్ డే మేము ఒక ఆటో పట్టుకొని, లేదు సైకిల్తో వెళ్ళిపోవాలన్నా, ఆ 2 ఫ్లెక్సిబిలిటీ అనేది మాకు అలవాటైంది. లైఫ్ అనేది ఆ కష్టం అనేది అలవాటు చేసింది. ఈ నెక్స్ట్ జనరేషన్ మనం చేసే ప్యాంపరింగ్ అవనివ్వండి, ఏదైనా ఆ కష్టం అనేది అలవాటు అవ్వాలి అనేది, దాంట్లో మనం పిల్లలకి ఇచ్చేది బెస్ట్ ఒక హంబుల్ నేచర్ అండ్ డౌన్ టు ఎర్త్ ఉండాలి, వాళ్ళకున్న దాంట్లో హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు మా బాబుని అలా చెప్తూ ఉంటాను. సో వాడు కూడా మార్నింగే 5K లేచి కూర్చున్నాడు. వాడు ఇక్కడ రావడం కోసం 5K లేచి కూర్చో. బేసిక్గా వాడికి 3 o'clock లేసావా. అండ్ మీరు చూసే కనుక ఎక్కువ మేము సోషల్ మీడియాలో కూడా ఎంకరేజ్ చేయం, బాబు ఎక్కువ కనిపించడు. వాడి ప్రపంచం అంతా ఒకలాగా ఉంటుంది, ప్లే మోడ్ అలా ఉంటుంది. బట్ ఇక్కడికి రావడం కోసం 3 o'clock లేచి కూర్చున్నాడు. జ్యోతి, ఫైనల్గా ఏంటంటే, రీసెంట్గా ఎవరికి ఆర్థిక సహాయం గురించి వీడియోస్ చేసినా ఫస్ట్ సుమన్ టీవీ ఆడియన్స్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. మల్లమ్మకు కావచ్చు, అండ్ ఫోక్ సింగర్ బన్నీ, మొన్న ఒక అబ్బాయి ఎడిటింగ్ నేర్చుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా వాళ్ళ అమ్మని చూసుకోవడం కోసం ఆ వర్క్ నేర్చుకున్నాడు. అండ్ తన వీడియో చేసినా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 100 రూపాయల నుంచి హెల్ప్ చేయడం మొదలు పెట్టారు. ఈరోజు మీ వల్లే మేము ఇక్కడికి వచ్చాము. అసలు ఈ ఫౌండేషన్ కూడా మీ వల్లే మాకు తెలిసింది. అండ్ మా సుమన్ టీవీ ఆడియన్స్ చూస్తున్న వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తారు సపోర్ట్ చేయడం విషయానికి సంబంధించి?
సుమన్ టీవీతో మాకున్న బాండింగ్ చాలా ఇయర్స్ది. అండ్ ఎప్పుడు సోషల్ సర్వీస్ అన్న లాక్డౌన్ టైంలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా సోషల్ సర్వీస్లో చాలా బాగా ప్రమోట్ చేస్తారు. వాళ్ళ నుంచి చాలామంది సాయం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. మీడియా అనేది ఎప్పుడు కూడా నిజాన్ని ఎంత బయట పెడుతుందో, నిజాన్ని ముక్కుసూటిగా ఎలాగైతే బయట పెడుతుందో, అండ్ కొన్ని కంటెంట్స్ వల్ల జనాలకి ఇన్స్పైర్ అవ్వాలి, యూజ్ అవ్వాలి. అలాంటి కంటెంట్స్ని కూడా మీడియా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే సుమన్ టీవీలో చాలా సోషల్ సర్వీసెస్ వీడియోస్ వచ్చినప్పుడు అలాంటి వీడియోస్ చూసిన వెంటనే ఎవరికైనా హెల్ప్ చేయాలి అన్న నేచర్, ఆ కాంటాక్ట్స్ కూడా ఇస్తారు కదా కింద. ఆ కాంటాక్ట్ నెంబర్ చూడగానే వెంటనే వాళ్ళు సాయం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఈరోజు కూడా నాకు ఒక థాట్ వచ్చింది. నేను ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో చేశాను అనుకోండి, ఐ హ్యావ్ వెరీ గుడ్ సర్కిల్, నా సర్కిల్లో చాలామంది హెల్ప్ వస్తుంది. బట్ నేను ప్రాపర్గా ఒక మీడియా త్రూ వెళ్ళాలి. బికాజ్ నేను ఒక ఫౌండేషన్ని నేను ప్రమోట్ చేస్తున్నానంటే అదొక పాజిటివ్ వేలో రీచ్ అవ్వాలి. ఇది ఇప్పటితో ఆగకూడదు. ఈ రోజు నేను చేసిన వీడియో ఏదైతే ఉందో, ఇక్కడున్న పిల్లల ఫ్యూచర్ మొత్తం వాళ్ళకి ఆ ఫండ్స్ అనేవి యూజ్ అవ్వాలంటే దాన్ని కరెక్ట్ వేలో తీసుకెళ్లేది దాన్ని ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్లేది అది ఖచ్చితంగా ఆ మీడియా అనుకున్నా. ఆ మీడియాలో కూడా ఒక మంచి ఛానల్ని అనుకున్నా. అందులో నాకు చాలా లాక్డౌన్ నుంచి, కరోనా టైమ్స్ నుంచి దాన్ని బాగా పాజిటివ్గా ప్రమోట్ చేసిన సుమన్ టీవీ అంటే నాకు చాలా మంచి అభిప్రాయం. అందుకే ఎప్పుడు ఎంత సక్సెస్ కొట్టినా వెంటనే సుమన్ టీవీ ఇంటర్వ్యూ అనగానే వెళ్ళిపోతాం. అలాగే మిగతా అన్ని మీడియా ఛానల్స్, మిగతా ఛానల్స్ కూడా పాజిటివిటీని అంటే లైక్ కంటెంట్ వైజ్గా చేసినా కూడా జనాలు కొన్ని వీడియోస్, కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఇన్స్పైర్ అవ్వాలి, మన నుంచి కొంతమంది నేర్చుకోవాలనే వీడియోస్ ఇంకా ముందుకు రావాలి అనేది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈరోజు ఈ పిల్లలకి సాయం అందింది అంటే నేను ఇక్కడికి రావడం ఎంతవరకు నిజమో, నాకు సపోర్ట్ చేసి దీన్ని ప్రపంచానికి తెలియజేయాలి అని వచ్చిన స్పెషల్ థ్యాంక్స్ టు సువర్ణ అండ్ సుమన్ టీవీ. ఇలాంటివి ఇంకా మంచి ఎప్పుడు కాల్ చేసినా ఒక పాజిటివ్ రెస్పాన్స్, ఇలా ఒక హెల్పింగ్ నేచర్ వీడియో చేద్దాము అంటే నీ నుంచి వచ్చే పాజిటివ్ రెస్పాన్సే ఇంకా నాకు సోషల్ సర్వీస్ చేయడానికి ముందుకు తీసుకెళ్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఈ ఒక మంచి సోషల్ సర్వీస్లో తన పాత్ర కూడా ఉంది. బికాజ్ తనకి కూడా చాలా షూట్స్ కమిట్ అయినవి ఉన్నాయి. బట్ March 14th ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి, మనకి టైం లేదు, వీడియో చేద్దాం అనగానే అవన్నీ పోస్ట్పోన్ చేసుకొని వచ్చావు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మన ఇద్దరి కష్టం వృధా పోదు. ఖచ్చితంగా ఫ్యూచర్లో వీళ్ళందరికీ ఎడ్యుకేషన్కి సరిపడా ఫండ్స్ వస్తాయని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. అండ్ ఎవరైతే వీళ్ళకి సాయం కోసం వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయండి అండ్ హెల్ప్ చేసిన స్క్రీన్ షాట్స్ కూడా మీరు పంపించండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే ఎంత హెల్ప్ చేశారో ఇన్స్టాగ్రామ్లో నాకు ఒకసారి స్క్రీన్ షాట్ షేర్ చేయండి. వాళ్ళందరికీ మళ్ళీ నేను థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో రెస్పాన్స్ అనేది మీరే చూశారు. చిన్నపిల్లలు వాళ్ళకి క్లాప్ కొట్టాలని అనిపించిందంటే తన మాటలు ఎంత బాగా కనెక్ట్ అయ్యో మీ అందరికీ అర్థమై ఉంటుంది. శివజ్యోతి ఫౌండేషన్స్, జ్యోతి అందులో ఉంది, ఇక్కడ కూడా జ్యోతి వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ 2017 నుంచి 4 kidsతో స్టార్ట్ అయిందండి. ఓన్లీ బాయ్స్ మాత్రమే ఉంటారు. 45 members ఉన్నారండి ఇక్కడ, ఫస్ట్ క్లాస్ నుంచి. సో 10th వరకు చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే అబ్బాయి కూడా ఉన్నారనమాట. ఫండ్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. సో మనం రెగ్యులర్గా చాలా డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాము. 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసిన ఒక్కొక్కరు చూస్తూ ఉన్న హెల్ప్ చేస్తున్నా కూడా వీళ్ళు చదువుకోవడానికి ఆ మనీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ రిక్వెస్ట్ మీరు ఈ దివ్యజ్యోతి ఫౌండేషన్కి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా చాలామందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో మన సుమన్ టీవీ వీడియోస్ చూస్తుంటారు కాబట్టి ఆ ప్రేక్షకులు హెల్ప్ చేసినా కూడా ఈరోజు ఈ పిల్లలందరూ హ్యాపీగా చదువుకుంటారండి. సో మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ జ్యోతి మీరు హెల్ప్ చేసేస్తే మనం ఇంకా వైండ్ అప్ చేసేద్దాం. ఎస్, సో స్టూడెంట్స్ చదువుకోవడానికి హెల్ప్ చేయడానికి వచ్చారు కదా జ్యోతి. సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఎవరికి హెల్ప్ చేస్తుందో. అండ్ ఫస్ట్ వాళ్ళతో మాట్లాడదాం. సో నీ పేరేనా? నా పేరు శివ. శివ, ఏం చదువుతున్నప్పుడు? సెకండ్ ఇయర్ అయిపోతుంది. సెకండ్ ఇయర్ అయిపోతుంది. సెకండ్ ఇయర్ అయిపోతుంది. ఓకే, సో మీ గురించి తెలుసుకుని ఈరోజు మీకు చదువుకోవడానికి హెల్ప్ చేయడానికి వచ్చారు. జ్యోతి, ఏం చెప్తావు? మాకు ఇలాగే ఫ్యూచర్లో ఎలాంటి హెల్ప్ ఏమైనా అవసరం ఉంటే చిన్నపిల్లలకు కూడా మా తర్వాత వచ్చే స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. సో మొత్తానికి మేడం ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్న పిల్లల కోసం నా వల్ల పిల్లలు కొంచెం హెల్ప్ అవుతుంది ఎడ్యుకేషన్కి అని చెప్పి పిల్లల కోసం ఇక్కడి వరకు వచ్చారు. నేను హెల్ప్ చేస్తే నా వల్ల 2-3 ఇట్లుంటారు, ఇంకా నా వల్ల ఎంతోమంది మంచిగా ఉండాలని చెప్పి మా కోసం ఇంత షెడ్యూల్ తీసుకొని బిజీ ఉన్నా కూడా పిల్లలు నా వల్ల ఫ్యూచర్ బాగుంటుంది
అని చెప్పి మేడం వీడియో చేయడానికి ఇంతవరకు వచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. నైస్ టు మీట్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నేను ఆన్లైన్ చేయడం అక్కడ ఆగిపోతుంది, కానీ ఇక్కడికి వస్తానన్నాను, వచ్చాను. అది కూడా ఒక మంచి నీకు ఫ్యూచర్ ప్లాన్ తో కూడా నేను వచ్చాను. నేను ఒక వీడియో తీసుకుంటే ఎంత రీచ్ అవుద్దో, రేపు సుమన్ టీవీ వాళ్ళు దీన్ని ఇంకా ఇక్కడ 9th క్లాస్ 6th క్లాస్ వాళ్ళు ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ కి నాకు చెప్పాలి, లైక్ పాజిటివ్ గా ఇది ఎంత దూరం వెళ్తుంది వీడియో అని చెప్పలేము, కానీ ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ మాత్రం నాకు కనిపిస్తున్నాయి. మీరు ఊహించలేనంత సాయం ఖచ్చితంగా ఈ ఫౌండేషన్ పొందుతుంది. అండ్ అందరికి ఎడ్యుకేషన్ సాయం అందిన తర్వాత మళ్ళీ ఒకసారి వస్తాను. లెట్స్ సెలబ్రేట్. ఓకే, మీ అందరూ మంచి ఎగ్జామ్స్ రాసి మీకు మంచి మార్క్స్ వచ్చాక నాకు వాట్సాప్ చేయాలి. ఓకేనా? ఓకే, డన్. అండ్ మేము ఇచ్చేది చాలా చిన్న అమౌంట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చిన్న అమౌంట్ ఏం కాదు మ్యామ్, పెద్ద హెల్ప్ మ్యామ్ ఇది పిల్లలకి. అండ్ బట్ ఖచ్చితంగా నాకు అందరినీ చదివించాలన్న స్తోమత, ఆ విష్ ఉంది నాకు, అందరికీ హెల్ప్ చేయాలన్న మనసు ఉంది. బట్ అంత సపోర్ట్ నాకు లేదు. బట్ ఖచ్చితంగా ఈ వీడియో త్రూ అందరికీ మంచి హెల్ప్ అందుతుంది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్నది, నువ్వు ఏదైతే నన్ను అడిగావో అది నా సైడ్ నుంచి నేను హెల్ప్ చేశాను. అండ్ లేక మా బాబు సైడ్ నుంచి నా సైడ్ నుంచి మనీ. థ్యాంక్ యూ. నువ్వు ఇచ్చింది. థ్యాంక్ యూ.